కుచి మా కుచి బంగారంని మేము కాంచెలు చేయబోతున్నాం కదా నాన్న. లిప్స్టిక్ 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 అంటుంది ఎప్పుడు కిసి పెట్టుకున్నా కూడా. హలో గాయ్స్, హలోవెన్ డే అంటే ఏంటో చెప్తా అన్నా కదా. ఏంటి అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఈరోజు చనిపోయిన వారి ఆత్మ భూమి మీదకు వస్తుంది అని అక్కడి వాళ్ళు నమ్ముతారు. స్కేరీ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ ఆత్మల్ని భయపెడుతున్నట్టుగా ఫన్నీ యాక్టివిటీస్ చేస్తారు. ఇంకా మా ఖుషి స్కూల్లో హలోవెన్ డే అంటే తనని కాంచనలా రెడీ చేయాలి అనుకున్నా. ఒక పాత రెడ్ చున్నీ ఉంటే ఆ చున్నీని 1 minute శారీలా స్టిచ్ చేయించా. ఎలానో క్లియర్గా చెప్తా, వెయిట్ చేయండి. ఖుషికి కాంచన గెటప్ వేస్తున్నా అని చెప్పినా కదా. కాకపోతే ఖుషికి ఇట్లా ప్లేట్స్ పెట్టి శారీ కడితే ఉంచుకుంటుందో ఉంచుకోదో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను ఏం చేసిన అంటే చున్నీకి ఇట్లా ఫస్ట్ ప్లేట్స్ పెట్టించిన, ఇట్లా అన్ని ప్లేట్స్ పెట్టించి ఇక్కడ స్టిచ్ చేయించిన ఫస్ట్ మొత్తం అన్నీ కలిపి. దాని తర్వాత ఇక్కడ ఒక నాడ పెట్టిన, కొనాకి ఒక నాడ పెట్టేసి మధ్యలో ప్లేట్స్ దగ్గర ఒక నాడ అనమాట ఇట్లా టై చేయడానికి ఇట్లా స్టిచ్ చేసేసిన. మీరు ఒకవేళ చేయాలనుకుంటే, చిన్నపిల్లలు చేయాలనుకుంటే మీరు కూడా ఇట్లా స్టిచ్ చేయించుకుంటే బెటర్. ఇలా టై చేయాలి, ఇందులో ఖుషి వస్తుంది. ఎలానో మీకు కట్టినప్పుడు తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఎలా కట్టాలని చెప్పేసి. బ్యాంగిల్స్ అండ్ స్టిక్కర్స్ తీసుకుందామని వెళ్ళాం ఖుషి కోసం. దాని సైజ్ అసలు దొరికితేనే కదా తిరగంగా దొరికాయి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, గుర్తుందా? తన కూతురికి ఏదైనా కొనాలి అంటే చాలా పర్టికులర్గా ఉంటాడు అని. ఆయన డైలీ వేర్ చెప్పులు తీసుకోవడానికి 3 days నుండి తిరుగుతున్నాడు. మొన్న డీమార్ట్లో చూశాడు, నచ్చలేదు. ఈరోజు ఫుట్వేర్ షాప్లో చూశాడు, నచ్చలేదు. దీనికే ఇంత చేస్తే రేపు అల్లుడి విషయంలో ఇంకేం చేస్తాడో. ఒక బ్లాక్ టీషర్ట్ వేసి దానిపైన రెడ్ చున్నీ శారీలా కట్టా. రెడ్ చున్నీ ఖుషికి చాలా లాంగ్ అవుతుంది అని దాన్ని 2 fold చేసి స్టిచ్ చేయించా. మా ఆడపడుచు ప్లీట్స్ అన్నీ ఊడిపోతుంటాయి కదా, తను హ్యాండిల్ చేయలేదేమో అన్నట్టుగా అన్నదనమాట. సో ఆ చున్నీకి అన్ని ప్లీట్స్ సెట్ చేసి స్టిచ్ చేసింది. అండ్ ఒక థ్రెడ్ కూడా అటాచ్ చేసింది టై చేయడానికి. ఇట్లా చెక్కుకో, అట్లా అనుకోవాలి. వస్తలేదా? కొంచెం మళ్ళీ పట్టు, వస్తుంది. వస్తలేదా? మళ్ళా ఇప్పుడు వచ్చిందా? వచ్చింది ఇప్పుడు వచ్చిందా? చెప్పు. ఇట్లా ఇంకా ఎట్లా శారీ కట్టుకొని మేకోవర్ కోసం రెడీ అవుతున్న నా కూతురు ఖుషిని చూడండి. ఈ రిఫరెన్స్ పిక్ చూస్తే మీకు కాంచన నెక్కి ఒక బ్లాక్ థ్రెడ్ ఉంది, కనిపిస్తుందా? అది చాలా బ్రాడ్గా ఉంది. రిఫరెన్స్ పిక్ చూపించినప్పుడు మా బావ నాకు అలా ప్రిపేర్ చేయడం వచ్చు అని అన్నాడు. సరే అని చెప్పి ఒక బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఇద్దరం కలిసి దాన్ని ప్రిపేర్ చేసాం. ఫైనల్గా అయితే ఇలా చేసాం. ఇది కట్టుకుందామా వద్దా? ఇగో డాడీ కట్టుకుంటాడంట, నువ్వు కట్టుకున్నావా? చూపి. ఇగో తన మెడకి కట్టడానికి ట్రై చేస్తూ ఉంటే అస్సలు కట్టనివ్వట్లేదు. వద్దు 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 అని అంటుంది. అదో ఇదో ఏదో ఒకటి చేసి కట్టేసా. ఇంకా బూచి కదా, ఓ బూచి ఆనే దాసుకున్నావు. ఇగో మా బూచి దగ్గరికి రా. మా బూచి మా మాట వింటలేదు, అస్సలు వింటలేదు మాట. ఇవేమో స్టిక్కర్స్, పెద్ద స్టిక్కర్ కావాలి కాబట్టి పెద్ద స్టిక్కర్ తీసుకున్నా. ఇంతకంటే పెద్ద సైజ్ అయితే నాకు దొరకలేదు. ఒకవేళ ఇంతకంటే పెద్ద సైజ్ పెట్టినా కూడా ఖుషి ఫేస్కి అంత బాగుండదు అనిపించింది. కాటుక పెట్టాలా? కాటుక
ఇట్లా పెట్టాలి. కింద కాటుక పెడదామని అనుకున్నా. సో కాటుక పెట్టిన వెంటనే చాలా పర్ఫెక్ట్ లుక్ వచ్చింది, కాంచన లుక్. వాళ్ళు ఎట్లా తుడుస్తారు, కళ్ళకి మంచిది కాదు అది. కాటుక మంచిది కానీ అందరు పెడుతుండ్రా. పల్స ఇట్లా ఉండాలి అంతే. ఇంకేముంది కట్ చేసేది. ఇంకేం లేదు. ఇది బూచి బూచి వస్తుంది నాన్న, బూచి. అందుకే మనం ఇది పెట్టుకోవాలి, లేకపోతే బూచి. కళ్ళు మూసుకో నాన్న. కళ్ళు మూసుకోకపోతే బూచుడు వస్తుడే. ఇవైతే బ్యాంగిల్స్. ఇంకా ఇది ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేయాలి కాబట్టి మధ్యలో ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని వేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ బూచుడు వస్తాడు. ఇట్లా నిలబడు నాన్న. బూచుడు వస్తాడే మళ్ళా. ఖుషి ఈవినింగ్ వచ్చేలోపు షార్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా, తన వీడియో తనకి చూపిస్తే ఎలా సిగ్గుపడుతుందో చూడండి. ఖుషి డాడీ నీ వీడియో పెట్టిస్తాడంట, చూడు. సరేనా? ఖుషిగా చూడు మొత్తం చూడు. ఎవరాళ్ళు? ఎవరు? ఖుషియా? ఏం చేసింది ఖుషి? రుద్దుకుందా అట్లా? రుద్దుకొని ఏం చేసింది? అట్లా అంటుందా? ఎట్లా అంటుందా? అట్లా అంటుందా? తనని మేము రెడీ చేసామని మమ్మల్ని కూడా రెడీ చేయాలనుకుంటుంది మా ఖుషి పాప. ఆ పౌడర్ అంతా ఫేసెస్కి రాసి నాకు వాళ్ళ డాడీకి రుద్ది ఆమె రుద్దుకొని ఆగం చేసింది. చూడండి ఎలా చేసిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.